ఈ వీడియో ఐఫోన్లో రికార్డ్ చేస్తున్నా విత్ ఫ్రంట్ కెమెరా. సో స్టిల్ దీని క్వాలిటీ అట్లనే ఉంది. కొన్ని 3 years అవుతుంది దగ్గర దగ్గర. ఐఫోన్ 15 రిలీజ్ అయినప్పుడు ఇది తీసుకున్నా 13 తక్కువ బడ్జెట్లో. తక్కువ అంటే అంతే పడింది 60,000 62,000. సో మనం ఈ ఫోన్ తోటి మనం ఎంత మ్యాక్సిమం అవుట్పుట్ తీయగలుగుతామో విల్సి. సో ఇది బ్యాక్ కెమెరా తోటి రికార్డ్ చేస్తున్నా. ఎట్లా వస్తుందో తెలియదు, బట్ మంచిగానే వస్తుంది అని అనుకుంటున్నా. సో నేను ఇక్కడనే ఆడికిడికి ఎందుకు నడుస్తున్నా అని మీకు డౌట్ రావచ్చు, బట్ ఐఎమ్ కవరింగ్ మై స్టెప్స్ కవర్ చేస్తున్నా. మనం జిమ్కి పోతాం కాబట్టి అట్లా అట్లా కొన్ని కొన్ని స్టెప్స్ చేయాలి. అరౌండ్ 7,000 8,000 మా 12,000 సమ్టైమ్స్, బట్ అబౌవ్ 6,000 డైలీ గోల్. సో టుడే ఇస్ సండే, జూన్ 29th అనుకుంటా, ఐ డోంట్ నో. నేను ఒక మైక్ ఆర్డర్ పెట్టిన. మైక్ వచ్చినప్పుడు మనం దాన్ని రివ్యూ చేద్దాం, ఎట్లుంది ఆడియో క్వాలిటీ, ఏంది కథ. ఓకే, ఈరోజు 29th కాదు, 28th సండే జూన్. సో మన కంటెంట్ క్రియేషన్ జర్నీలో దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ అనొచ్చు. ఫస్ట్ వ్లాగ్లో ఏం రికార్డ్ చేయాలంటే, సో నేను ఇక్కడ ఆదిలాబాద్, అది తెలంగాణ, ఆదిలాబాద్లో విలేజ్ పేరు అదేంది తర్వాత డీటెయిల్స్ ఇస్తా. ఓకే, మీకు కొన్ని ఐడియాస్ రావచ్చు ఆదిలాబాద్లో ఎక్కడ అని చెప్పేసి. గీడ పైన ఆఫీస్ కనిపిస్తూ ఉండొచ్చు, ఇది మా ఇంటి వెనకాల అనమాట. సో దానిపైన డీటెయిల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఎక్కడ ఉంటా ఏందని. ఓకే, అండ్ కెమెరా ఎట్లా పట్టుకోవాలో బ్యాక్ సైడ్ నుంచి అనేది నాకు ఐడియా రావట్లేదు. స్టిల్ కెమెరా అంటే ఫోన్. టైం 12 అవుతుంది, అరౌండ్ 11:30 అవుతుంది AM. నేను ఇందాకే లేచినాను అనమాట. జస్ట్ సండే అయితే మనకి హాలిడే ఉంటుంది కాబట్టి ఆఫీస్ ఏమి ఉండదు. సో ఇందాకే లేచి బ్రష్ చేసుకుంటూ వాక్ చేస్తూ వీడియో రికార్డ్ చేస్తున్నా. మై ఫస్ట్ వ్లాగ్. అంతకుముందు కంటెంట్ క్రియేషన్ ఐడియా లేదా అంటే ఉంది, చాలా డీటెయిల్స్ చెప్పేది ఉంది, మెల్లమెల్ల చెప్తా. ఐ హ్యావ్ అ యూట్యూబ్ ఛానల్, ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్. దాంట్లో అరౌండ్ 35K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది ఎలా స్టార్ట్ చేసినా, ఏంది ఇక్కడికి రీచ్ అయినా, బట్ స్టిల్ ఫేస్డ్ సో మెనీ కాంప్లికేషన్స్. ఆ ఛానల్లో కూడా మనకి 2026లో యూట్యూబ్ గైడ్లైన్స్ చాలా చేంజ్ అయిపోయినాయి. బిఫోర్ ఎట్లుండేనో దానికంటే బిఫోర్ మానిటైజేషన్ పాలసీ చాలా ఈజీ ఉంటుంది, తొందరగానే అయిపోయేది. బట్ ఇది చాలా కష్టంగా ఉంది. సో దిస్ ఈజ్ మై ఓన్ ఛానల్, ఫేస్లెస్ ఛానల్ గురించి డీటెయిల్స్ మళ్ళీ చెప్తా. బట్ ఇట్ బేస్డ్ ఆన్ US ఆడియన్స్, నాట్ ఇండియన్ ఆడియన్స్. మొత్తం కంటెంట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇట్స్ అబౌట్ షార్ట్స్, నాట్ ఫుల్ వీడియోస్, షార్ట్స్ ఛానల్ అది. ఈ జర్నీ కూడా ఎట్లుంటుందో చూద్దాం. బట్ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినాం అంటే వదలదలుచుకోలేదు. కంటెంట్ క్రియేషన్ చేద్దాం, ఏడికి వస్తుందో ఏమో అంతా తెలియదు కానీ, బట్ కంటెంట్ ఈజ్ ఏ కింగ్. ఒక యూట్యూబర్ మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈజ్ నేమ్ రాజ్ షమాని. ఓకే, ఆయన ఏమంటాడంటే ఒక పాడ్కాస్ట్లో, ఎవ్రీబడి విల్ బికమ్ ద కంటెంట్ క్రియేటర్ వాంటెడ్లీ ఆర్ అన్వాంటెడ్లీ అని చెప్పేసి. ఒక సమ్ పాయింట్ ఆఫ్ ఎ టైంలో నువ్వు కంటెంట్ క్రియేటర్ అవ్వాల్సిందే. అంటే మేబీ ఇట్స్ వన్ ఆఫ్ ద ఇన్కమ్ సోర్స్ గురించి అన్న రావచ్చు, కొందరు ఎంటర్టైన్ గురించి రావచ్చు, కొందరు ఐడెంటిటీ కోసం వస్తారు, దాంతోపాటు మనకి మనీ కూడా వస్తుంది కాబట్టి ఆ వేలో వస్తారు. ఎందుకంటే ఇండియాలో జాబ్స్ మ్యాక్సిమం చాలామందికి లేదు, యూత్కి నార్మల్గా అట్లనే తిరుగుతున్నారు. వచ్చినాయి అంటే ఆ జాబ్స్ కూడా తక్కువనే ఉంటాయి. 95% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ గెటింగ్ జాబ్, వాళ్ళకి 25K శాలరీ ఈజ్ అ బేస్. అందరు అక్కడనే ఉంటారు అన్నమాట. సో 25,000 per month అన్నా కూడా దట్ ఈస్ నాట్ మచ్. కంటెంట్ క్రియేషన్ ఇంకొక పాయింట్ ఏంటంటే,
బిజినెసెస్ ఉన్న ప్రమోషన్ చేసుకుంటారు. ఇప్పుడు సంథింగ్ మనం బయట చూసినా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆడ ఈడ చిన్న స్టోర్స్ పెట్టేసి ప్రమోషన్ చేస్తా ఉంటారు. దట్ ఈస్ అ కంటెంట్ క్రియేషన్. అది కూడా కంటెంట్ క్రియేషనే కదా! సో, బిజినెస్ ప్రమోట్ అయితుంది. వాడికి ఆడియన్స్ పెరుగుతున్నారు. రీచ్ వస్తుంది. సో, ఫ్యూచర్‌లో మార్కెటింగ్ అనేది కూడా కంటెంట్ క్రియేషన్‌కే వచ్చేస్తది. సో, జొమాటో లాంటి బ్రాండ్, జీరోదా లాంటి బ్రాండ్ వీళ్ళందరూ కంటెంట్ క్రియేషన్‌లోకి ఆల్రెడీ వచ్చేసారు. ఎప్పటినుంచో ఉన్నారు. సో, ఇంకా చాలా బిగ్ బ్రాండ్స్ కూడా కంటెంట్ క్రియేషన్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. వస్తారు కూడా. అదే ఫ్యూచర్. ఈ వ్లాగ్‌ని ఇక్కడితోటి ఎండ్ చేద్దాం. పోయి ఫ్రెష్ అవ్వాలా. అండ్ మళ్ళీ అక్కడ ఇంకేదైనా షూట్ చేయాలని అనిపించిందనుకో ఐ విల్ షూట్ ఇట్. బట్ మాక్సిమం ఇక్కడ ఎండ్ చేద్దాం వీడియోని. సీ